వాట్ హ్యాపెండ్ మై డియర్ వైఫ్? పాత వస్తువులను ఎప్పుడైనా శుద్ధి చేయాలి, అందుకే నేను శుద్ధి చేస్తున్నా. అరే చెప్తుంటే మళ్ళీ అట్లే గుప్పుతాడు గాడి మొక్కడు. ఏందే అమ్మా నాయన పూజ చేసుకుంటుంటే మరి నా దగ్గరకు వచ్చే గుప్పాలా బిడ్డ? పూజ చేసుకుంటుంటే మొత్తి ఈయనగాక పూజ చేస్తుంది లోకంలో ఈయన పూజ. సభ నిన్న వేస్తావా ఏమో రాగం అని మాట్లాడుతుంది. అత్తమ్మా నేను జాకెట్లు తెచ్చుకుంటా. పో అని నాకు చెప్పేసినట్టుంది. అట్లా కాదత్తమ్మా, పైసలు లేవు. పైసలా? పైసలు లేకపోతే మా అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ దగ్గర ఉన్న బ్యాంక్ ఉందా? నేను వచ్చిండుగా మీ తమ్ముడు పండగ చెప్పుకోనికి జాకెట్లకు పైసలు ఇవ్వలేదా? పైసలు ఇవ్వలేదా జాకెట్లకి? చెప్పిపోనీకి వచ్చిన వాళ్ళు పైసలు ఇస్తారా అక్క? ఇయ్యలేడు. అవు మరి గత్తుంటి ఇస్తాడు, గతి లేవుగా ఏడుకెళ్ళి ఇస్తాడు. ఏందక్క అట్లా మాట్లాడతావు? మేమేం అడుక్క తింటలేము. ఏందే నోరు లేస్తుంది? మరి ఏందత్తమ్మా, గతి లేదంటే కోపం రాదా? అవునా? అయ్యో అట్లా అనొద్దు బిడ్డ. ఆమె అద్దాల మెడల పెరిగిన మహారాణాయే. వాళ్ళెందుకు గతి లేనోళ్ళు బిడ్డ? మనం గతి లేనోళ్ళము. అయినా నువ్వేమన్నా కష్టం చేసి సంపాదించుకొని తెచ్చి పెట్టావాయే? అత్తమ్మ పైసలు ఇవ్వవా, నేను జాకెట్లు తెచ్చుకుంటా అనవర్తివి. నన్ను అడుగుతున్నావు నా దగ్గర కట్టలు కట్టలు పెట్టినవని. అట్లా కాదత్తమ్మా, రేపు పండగ ఉంది కదా, వేసుకోనికి జాకెట్లు లేవు, అందుకే కుట్టుమని ఇచ్చొచ్చిన. నువ్వు ఒక్క 500 ఇస్తే పోయి తెచ్చుకుంటా, మళ్ళీ నీ పైసలు నీకు కూలికి పోయి తెచ్చిస్తాత్తమ్మా. ఏందే సతాయిస్తున్నావు? లేవంటే అర్థం అయితలేదా? అయినా మీ ఒళ్ళు ఇంటికి రంగురంగుల జాకెట్లు వేస్తేనే రమ్మనంటురా, లేకపోతే వద్దంటురా బిడ్డ? ఏం చూస్తున్నావే? మొన్న మీ చెల్లెకు కాలేజ్ ఫీజు కట్టేది ఉందనగానే ఇంట్లోకి ఎత్తుకోని పోతుంది బిడ్డానా. ఇలా జాకెట్ల కనగానే మా పైసలు అవసరం వచ్చినాయా? అవో అవునా అమ్మా, పైసలు ఎత్తుకోయిందా ఇది? అవును బిడ్డ, ఇది ఇంట్లోకించి కట్ట కట్ట ఎత్తుకొని పోయింది. అదేవతో తాకుడుగాళ్ళ సంతకి ఫీజు కట్టనికి తీసుకొని పోయింది బొమ్మ. అత్తమ్మా నేనేం ఎత్తుకోవలే, అవి నా పైసలే, నేను కూలికి పోయి సంపాదించిన పైసలు. అమ్మో, ఈమె కూలికి పోయి సంపాదించిందంట. కుయ్యకడ కూలికి పోయి కూలికి. మరి అవే పైసలు సంపాదించిన పైసలతోటే మరి జాకెట్ తెచ్చుకోకపోయినా బిడ్డ నన్ను ఎందుకు అడగబడుతుంది? నేను అడిగేది కూడా గా పైసలే అత్తమ్మా. ఆ పైసలు కూడా మీరే తీసుకురు కదా, అవి ఇస్తేనే తెచ్చుకుందామని అడుగుతున్నా. ఆ పైసలు ఇంకా ఉన్నాయా ఇంట్లో? అయినా నీ మోన్కే ఇస్తావు కదనే, నా లిక్కుట్ల ముందు వాన్నే అడకపో, నన్ను అడుగుతున్నావు. సరే అత్తమ్మా, నేను అక్క దగ్గర ఉద్దరనన్న పెట్టి తెచ్చుకుంటా జాకెట్లు. ఉద్దరనే తెచ్చుకుంటావో సద్దన్నే తెచ్చుకుంటావో ఎట్లనన్నా తెచ్చుకో బిడ్డ, నాకేంది? పెద్ద మనిషిలాగా పైసలు ఏమైనా అని అడగబడుతుంది. ఇంట్లో పూతానే వెళ్తుందా ఉప్పుకారం కూడా? ఇయ్యాల ఇదన్నా కష్టం చేసిందా మొత్తము? ఏమి పైసలు అని అడగబడతాయి. నీ కోడలకు బాగానే ఆలోచిస్తున్నావు కానీ 4 రోజులు పని చేసినా లేదో అప్పుడే పైసలు అడగబట్టే. ఆపురిగా మీ సంసారం మంచిగానే ఉంది కానీ ఏడీడు రాత్రి అడుగుదామంటే తాగి పన్నాడు, పొద్దుగాల అడుగుదామంటే లేడు. అగేంది వస్తూనే ఉండు కదా, నిండు నూరేళ్ళు బాడుకోకి. ఏం రా పొద్దున చెట్టు పోయినాము, అక్కేదో మాట్లాడు, నేను గబులేదా వేస్తా పనుంది కొంచెం. పో ఇక మెల్లగా జారుకో, ఇంట్లో కట్టేసినట్టుండే ఇస్తిరి బట్టలు వేసుకుని మొగట్టే మొగ ఆయన. అక్క ఎప్పుడు వచ్చినావు? తమ్మి నీ కళ్ళకి నేను కనబడుతున్నారా? అయ్యా ఏందాక గట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంద్రా, నిన్న సాయంత్రం వచ్చినా నేను నీకు ఇప్పుడు కనబడుతున్నారా? నేను అమ్మ దానికి ఇక జాకెట్ల మంద మాట పైసలు చెప్పినవే, అది నన్ను అడుగుతుంది. చెప్పనుకొని కొడతా బాడుకోవేమనుకుంటున్నావు? అది నన్నే అడుగుతుంది, నువ్వు నన్నే అడుగుతావు. మీ ఇద్దరు కట్టం చేసి నాకు పైసలు దాచిపెట్టమ్మా అని నాకు చెప్పిరా మీరు ఎప్పుడైనా? అది పండుగ పోతుందట కానీ జరి ఇయ్యపోయినావు. చూసినావు బిడ్డ ఎట్లా అడుగుతుండో? చూస్తున్నామ్మా. ఏమ్రో
పిల్లం మీద ప్రేమ పొంగి పొంగిపోతుంది. నాలుగు ముఖం వేసివేంద్రా నల్లికుట్లోడా సప్పుడు చేయవు. వీడెందుకు సప్పుడు చేస్తాడు బిడ్డ? పెళ్ళమ్మ కూడా ఇద్దరు ఒకటేనాయే. గాడిది పాడుకో, పైసా పనికి శాత కాదు కానీ గాలిగా తినుకుంటూ ఇట్లా అంటాడు. వీని పెళ్ళాను కాట జాకెట్లు కుట్టియడానికి పైసలు నేను ఇయ్యాలట. పెళ్ళాన్ని వెనుక వేసుకొని ఏగేసుకొని మాట్లాడతాడు. అమ్మో లవ్ సక్కని కొడుకు ఉన్నావా అయ్యా? నువ్వు నన్ను అంటావేందే? నేను ఎందుకు వెనకేసుకొస్తున్నా? నువ్వు నన్ను చెప్తున్నా. చూసినావా బిడ్డ, నడుమ నన్నే బదలాం చేస్తాడు అనేసరికి. ఏంద్రా గట్ల మాట్లాడుతున్నావు? ఏం పుట్టిందిరా? మొన్న చిన్నకొస్తే కూడా నువ్వు నీ పిల్లం లొల్లు పెట్టుకుని తిట్టెల్ల కొట్టిరంట. ఏమనిపిస్తుందిరా పానం? ఒరేవా నేను ఎందుకు ఎలగొట్టినాక? ఎప్పుడు పోయిందేమో, నేను లేసరికి లేనే లేదు. అబ్బత్తమ్మి మంచిగా ఉన్నారా మీరు? మీ పంచాయతీ చెప్పే నీకు పిలిపించి అక్కను మీరు పంచాయతీ పెట్టుకొని తిట్టెల్ల కొట్టిరు. అసంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలరా? బాడుకావు నీకో ముచ్చడి చెప్పాలారా? నిన్న మీ బామ్మర్ది బాడుకావు వచ్చిండు. మేము గీన్నే ఉన్నాము, వాళ్ళిద్దరు కూడా ఉండి గుసగుస పెట్టుకురు. ఏం ముచ్చట్ను అడిగినవారా? కుర్చేసుకొని కూర్చున్నావు ముద్దుగా. ఏం చెప్పిండే? పండగకు రమ్మని మాట్లాడిండట. గాడ ఇంకొక పెట్టిండే. రేయ్ నీ పెళ్ళం గనుక బోనల పండుగకు పోయిందనుకో, దాన్ని నిన్ను ఒక దగ్గర నరుకుతా బిడ్డ. పోకపోతే ఎట్లమ్మా? వాడు అంతగారం ఇంటి దాకా వచ్చి చెప్పా. సరే ఎట్లాగా అక్క వచ్చిందిగా, తమ్ముడు నువ్వు నేను అక్క నాయన అందరం కలిసి పోదాం. ఫు, నా ఇంటికాడ గతిలేదారా? నీ అత్తగారి ఇంటికి రమ్మని అంటున్నావు ఇంకా నన్ను నాయనని? నేనెందుకు వస్తారా? మీరు పోయి సాగుర్రి. నేను వస్తే నా మొగడు చంపుతాడా? అత్తగారింటికి రావాలట, అత్తగారింటికి. ఈ పోంతి పండగ పోతే వెళ్ళందేముంది? పోకపోడు కాదురా, నువ్వు పోవద్దు, నీ పెళ్ళాన్ని కూడా పోనీయద్దు. ఏమనుకుంటున్నావు? పోంతియే. నమస్తే రా బాయ్. ఆ నమస్తే తీసుకొని జోలో పెట్టుకోరా బాయ్. బా నడు. ఆగ్రా బాయ్, నాకు పని ఉంది. నీ పని మీద కోతున్నా నేను కూడా. నడు. అరే అవునా మళ్ళీ ఏమైందిరా? అరే నన్ను గిట్లా తయారు చేస్తున్నావు ఏంద్రా నువ్వు? అరే మనం మాడలం రా. నడు. మాడలా? మెడలు ఇరిపోయిన కోడి లెక్కున్నావు, నువ్వు మాడలేంద్రా బాయ్. ముసల్లారా ఏమైందా గట్లెక్కినావు? నడుము పట్టుకుందా? ఏం పుట్టిందిరా నన్ను గట్లంట అన్నావు? ఆమలా మా ఇరాలు ఇట్నే అంటాం. మీ ఊళ్ళో వేరే లెక్క రేంది అంటారా? చెప్పు మరి. అంటారా? అన్నారా బాయ్, మేము ఇట్లే అంటాం. మీ ఊరు అనబడితివి, నువ్వే ఊళ్ళో పుట్టినవురా? ఏడ పుట్టినవాడి కాదు, బాయి ఏడ చక్రం తిప్పుతుడో చూసుకో. బాయి ఏడ చక్రం తిప్పుతుడో చూసుకో. ఎందుకురా హైదరాబాద్ లో చెరుకు బండి కాడ పని చేస్తానవా? ఏ నీ అమ్మ గట్లంటో? మరి చక్రం దింపుడు అంటే చెరుకు బండోడే కదరా తింపేది. అరే కిషోర్, టైం ఎంత అవుతుందిరా? సాయంత్రం 4 గనుక. మరి ముసలి ఏంద్రా పొద్దుగాలు ఉడవక గిప్పుడు ఉడుతుంది ఆకిలి? ఓ బాడుకావు, ఆకిలి అన్నాక పొద్దున్న జాములు ఊక్కోరారా? పొద్దుగాలనే ఊపుతారా? పొద్దున్న జాములు కాకపోతే తెల్లన్నా కూకో, మాకేంది? నీ ఆకిలి నీ ఇష్టం. సరే కానీ ముసల్దానా, నీ బేజ ఖరాబ్ అయ్యే ముచ్చట ఒకటి చెప్పాలా? చెప్పు బాయ్ చెప్పు. అరే నీకెందుకు నాకు అంతే తొందరా? అరే ఎందుకంటే నాకు కూడా ఏం చెప్పకుండా తీసుకొచ్చినావు కదరా బాయ్. అయ్యో సరే చెప్పి పాడుగా ఏంటిదో. నేను ఎడిపోతున్నా తెలుసా? రేపు బోనాల పండుగ. మా పిల్లకు బట్టలు లేనిపోతున్నా. బట్టలు లేనిపోతున్నావా? ఏడాడుకత్తవరా? కరెక్ట్ అన్నవే ముసల్దానా. గా కర్రపొరతోటి బాగా మాట్లాడుతున్నావు, గదానికేనారా బట్టలు? కర్రది ఎర్ర అన్నావు అనుకో, కాల్చుకొని కాళ్ళచారు పెట్టుకొని గడ ఆగేస్తా, తెలుసు కదా. చలో బాయ్ ఇదర్ సే చెక్అవుట్, షాపింగ్ వెళ్ళాలి. మరి పైసలు ఉన్నాయారా బట్టలు కొనికి? క్యా బాత్ కరే తూ? 10 का 10 పూరా మారాతా. చలో 10 का 10 రాని కాదు, మన పిపర్మెంట్ లా బాయ్. మనం పోతే రావాల్సిందే, లేకపోతే చీరేస్తా. చలో
అమ్మా వచ్చిర్రా అమ్మకి ఇవి పట్టుకో బరువు అవుతుందా వస్తుండ్రా. ఏమైందే పోరి గట్లనే పోతావానే? ఒక మాట అన్న చెప్పిపోవా? అమ్మా నేనేమంటున్నారా, పిల్లను మందలిస్తున్నా. ముందుగా అవి సామానంతో తెచ్చిన పండుగ సంబంధించి అన్ని చూసుకోపు ఉన్నాయలేమో. చూస్తతి ఇంట్లోకి రారాదే, సంచి నాకే ఇచ్చినావు, బరువు అవుతుంది. ఏమేమి తీసుకొచ్చిర్రే? నువ్వు చెప్పినా అన్ని తీసుకొచ్చినామమ్మా. ఓ పోరి, ఈ మసాలా దంచింది తెచ్చిర్రేందే? నూరంది కూడా తెచ్చినాం, చూడే లోపల ఉంటది. ఓ లోపల ఉన్నాయా? చూస్తా ఉండు. ఉందిగా లోపల. బగారాకు, లవంగాలు, ఇలాచీలు అన్ని తెచ్చిర్రు. కానీ గీ దంచింది ఎందుకు, దంచింది ఎందుకే మసాలా? గీ అల్లం డబ్బా ఎందుకు తెచ్చిర్రే? ఇంట్లోనే మొన్న నూరు పెట్టిందే ఉండే. అమ్మ నాకు అవేం తెలియదే, అన్ని వదిలేనే తీసుకుంది. అరే చెప్పరా మీ అమ్మకు అవన్నీ పనికొచ్చేటి అని. నీ పండుగ వాళ్ళకి నచ్చింది తెచ్చుకొని తీయే, దానికి కూడా ఏదో ఒకటి అంటావు. నేనేమన్నారా, ఒక్కొక్కటి రెండు రెండు రకాలు తెచ్చిర్రని అడుగుతాన్నా. ఈ ఏమన్నది ఏమన్నా వేసుకొని తీసి అప్పుడు ఎక్కువ పండుగనేనా, అందుకే డబల్ డబల్ తెచ్చినట్టు. ఇప్పుడు నేనేమంటానరా, తెత్తది ఏంటి? ఓ పోరి, ఈ మసాలా గిట్ల దంచేవుదా? తెల్లారుతున్న పండుగ, ఎవ్వరి ఇంటికాడ చూసినా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాను. మన పని ఇంకా ఆన్నే ఉన్నది. అత్తన్నవా? వచ్చినాయి కదా. దానాడు బొచ్చడి పని ఉన్నది. ఈ మసాలా దంచుకున్నాడు పో. ఇంకేడు పని ఆన్నే ఉన్నది, ఒకటిని కోటి వేసుకోవాలి. ఓ పోరి ఉన్నవా? ఇగో ఈ సంచి కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇగో మెల్లగా బరువు ఉన్నది. ఓ పోడా, గట్ల కూకున్నావేంద్రా? పోయి కుండలు కొనుక్కరాపో, ఆయనతో అయిపోగల. నీ కుండలు అయిపోతాయే. అగో గట్లంటవేంద్రా? ఊరంతా పండుగనాయే, అందరు కొనుక్కొచ్చుకుంటారు. అయిపోగల పో, నాడు తీసుకురాపో కుండలు. అయిపోతే పక్క పంటూళ్ళు ఎవరు కొనుక్కొస్తుంది, ఎందుకు అంత బాధపడుతున్నావు? అప్పటికి మాపోతుంది. ఇక మన బోనాల పండుగ చేసినట్టే తీ కొడుక. పోరాదు మరి, 10 సార్లు చెప్పించుకుంటావు. పోతేనే నేనే కొనుక్కొస్తా కదా, మీరేమైనా కొనుక్కొస్తారా? ఇప్పుడే వస్తుంది కదా, బుక్కినంత బువ్వన తినొద్దా? అంటే ఈ ముచ్చట మీ అవ్విని కనీసం నా పోరని కత్తగారింటి కాడ బువ్వ పెట్టిర్రో లేదో అని అనుకోనిక. ఓ పోరి, నేను గట్లెందుకు అనుకుంటానే? పోతుంది పోతా. కలక్క వచ్చిందా మీ కోడలు? వచ్చింది కదా. ఓ పోరి, ఎప్పుడు వచ్చినవే? వచ్చినాక ఇవరి దాకానే వచ్చిన. నా కూడా నా ఇంటికి రాకపోతే ఏడిపోతుందే. నువ్వు బాగానే ఉన్నావు గాని. అంతే అంతే అక్క, నేను చెప్తుంది కదా, నువ్వే వస్తుందో రాదో అని బాగా బాధపడుతుంది. ఇక బాధపడ్డావంటే ఇక నా కోడలు కాదా అనే? ఎటో పోతున్నట్టున్నావుగా, దాదా కూర్చున్నావుదా? నేనేడ కూర్చుంటేనే. మీ ఇంట్లో అయితే సామాన్లు అన్ని నిండుగా తెచ్చుకున్నారు. నా మొగడు ఇప్పటి వరకు ఉప్పు తేలే పప్పు తేలే, నేనే పోయి తెచ్చుకోవాలి. అయ్యో కూసోయే, దుకాణం కూడా ఏం బంద్ చేయడు గాని. దుకాణం బంద్ చేస్తాడని దుకాణంలో పోతలేనక్క, రాజపేట అంగడికి పోతున్నా, కూరగాయలు తీసుకొని సామాన్లు తీసుకొని వద్దామని. అంగడికి ఇంకా మస్తు టైం ఉంది కానీ రారా, అదే కూర్చుంది. మీ దగ్గరకు వస్తే అస్సలే పోనీయరే. బాగానే దంచుతున్నావు గట్టిగానే. ఏం దంచుతున్నావే? మసాలా దంచుతున్నానే, రేపు పండుగ కదా. రేపు మా అవ్వగారు బలగం అంత వస్తుర్రు, మా బలగం పెద్దది కదా, అందుకే 1/2 కిలో అంత తెచ్చి దంచుతున్నా. అబ్బా మంచి కూరే, మీరు మీ పని అయితే మీరు చేసుకుంటారు, నన్ను ఏమీ కూసబెట్టిరు. కాదే, పండుగ గిట్ల ఎవరు రాలేదు ఇంటికి? మీ తమ్ముని గిట్ల వెళ్తా అంటివిగా. అందరికి ఫోన్ చేసినాక వచ్చిన వాళ్ళే నా వాళ్ళు, వచ్చేటోళ్ళు రాని రానోళ్ళు రాకపోని. గంతే మరి, వచ్చిన వాళ్ళే మనోళ్ళు అనుకోవాలి, పండుగ చేసుకోవాలి, తినాలి, పండాలి. గంతే అక్క, వచ్చిన వాళ్ళు అయ్యే, ఊకెవరు బతలాడతారు? అవునే హరిత, అంత చిన్న విషయానికి నువ్వు అలాగే అవగారింటికి పోతావా అని? ఓ వదినే, నువ్వు రాయపేట అంగడికి పోతున్నావు పో, కూరగాయలు సామాన్లు ఏమి తెచ్చుకుంటున్నావు తెచ్చుకోపో. ఆగు పిల్లగా, ఊకేం మాట్లాడుకుని మమ్మల్ని. ఏం మాట్లాడతావు? అయ్యో వాళ్ళిద్దరు దోస్తులు అడుక్కుంటారు, అడుక్కొని తీరాదురా, నీకేమైతుంది? నిన్నేనే సపోర్ట్ చేయవు, గట్లా పోతారా అనే. పోతావా అని అంటే మరి పోరా, నీ మొగడు కొడితే నువ్వు ఉంటావా మరి? చెప్పు మరి. సరేనే, నేను పోతున్నా, నాకు అంగట్లకు టైం అవుతుంది, సామాన్ తెచ్చుకోవాలి. ఓ పోడా, మీ అత్తగారు అందరికి చెప్పినావు మరి పండుగకు రమ్మని? మీ అత్తకు మీ మామకు
వస్తానన్నారా పండుగకు? చెప్పిండే అందరు వస్తా అన్నారు. మా సినిమామలకు కూడా చెప్పిన. ఓ పోరి సప్పుడు ఏవేందే, ఏమన్నారా మీ అవ్వగిట్లా? చెప్పిండు కదా వస్తా అన్నారని, ఇంకేం సప్పుడు చేయాలి? నేను గాముచ్చట అంటలేనే, మీ అవ్వగిట్లా మంచిగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఓమ్మా ఈ సప్పుడు పని చేయి. వస్తుంటే గొల్లెల మస్తాతకు యాటని చెప్పి వచ్చిన, ఇస్తా అన్నాడు రేపటికి. ఇంటికి వస్తారు అటగా భయాన పసలాటి. బాగానే చెప్పొచ్చినావు గాని నా దగ్గర ఏడీరా పైసలు, నా దగ్గర వన్నాయి. పోంగ 10,000 పట్టుకపోతీవి గారా, ఏం చేసినావు అవి? అరే 10,000 తీసుకోవచ్చు ఉంటాయి. నేను తిన్నానా తాగినా? వస్తుంటే సామాను తీసుకొచ్చి 4-5 వేలు. ఇంట్లో మళ్ళీ ఉన్న బియ్యంతో బగారనం కాదని మళ్ళీ 10 కిలోలు బగారకు సపరేట్ బియ్యం తీసుకున్నా. నూనె డబ్బాని, ఉప్పులు, పప్పులు అన్నీ తీసుకున్నా. 4-5 వేలు అయిపోయాయి. ఇక మిగతా పైసలతో బట్టలు తీసుకున్నా. నీకో చీరే, దీనికో చీరే, చెల్లెకైతే 3-4 జతల బట్టలు, ఒక చీరే, అక్కకో చీరే, బావకు బట్టలు తీసుకున్నా. ఇంకా నేను తీసుకోలే పైసలు మిగలక తెలుసా? ఇప్పుడు బట్టలు తీసుకోకపోతే ఏం నష్టం అవురా? పైసలు లేనల్లా అక్కకొక్కదానికి తీసుకుంటే కాకపోనా? నేను ఇక కాలేజ్కి పాత బట్టల మీదే పోతా. కాదే, పండుగ బట్టలు లేకపోతే ఎట్లుంటో చెప్పు. కొత్త బట్టలు నువ్వు కూడా విచిత్రంగా మాట్లాడతావు. అప్పసప్పు వేసుకొని పండుగ ఎలా తీసుకోవాలి? సరే తీరా. ఓ పోరి కానీ దబ్బునా, ఇంకా మస్తు పని ఉంది. ఇల్లు గడగాలి, ఇల్లు దులపాలే. అమ్మ మరి పక్క బట్టలు? మీ వదిన దగ్గరికి పోయినప్పుడే పక్క బట్టలు విండాడు ఆరేసిండే, కళ్ళు కనబడతలేవా? అరే తాగేమరా, తాగు, తీసుకో, తాగుబిడా. అట్లా చూస్తాం బిడా, తాగు. నేను ఈ ఐబీ తాగని తెలుసు కానీ ఆయన రాయల్ స్టాక్ అయితేనే తాగుతా. నడు పీక్ పండుగపో. ఏదో కొడుకు అక్కడ చూస్తున్నావని ఒక పెగ్గు తాగుతామని పిలిచిపోస్తే రాయల్ స్టాక్ కావాలి, బెండస్ పెట్టి కావాలంటే ఏం రా, పోయి పండుగ పన్నట్టు పూసుకొని. అవునయ్యా, నీకు నచ్చిందేమో తెచ్చుకున్నావు, మరి పోరానికి నచ్చింది ఒక సీసర్ వేస్తే ఏమవుతుండే? నీ ముళ్ళేమన్నా అరిగిపోతుండేనా? ఒక సీసన్ ఏమంటున్నావు? అదేమన్నా కల్లడల కలిసి సీసనా? ఏమన్నా అది ఒక కోట 250 రూపాయలు, అది తెలుసా నీకు? దానికి దీనికి 10-20 రూపాయలు డిఫరెంట్. తెస్తే ఏమైంది నాయన? ఏదో ఒకటి దాగరాదురా, అది చూస్తున్నావు దాన్ని. కానీ అన్నీ వీనికి పొక్కలకు నచ్చినట్టే తెచ్చుకుంటాడు. ఒక్కనాడని నా పిల్లం కోసం కోకోకోలా, థమ్స్అప్, లిమ్కా ఏదైనా తెస్తాడా? ఏదేడు నాయన అదే చెప్తాడు. అమ్మకు కూడా ఏమైనా తీసుకురాపోయినవే? వద్దు బిడ్డ, అమ్మకు సలైట్ పడాయి. సలైట్ దేవద్దు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అమ్మది. ఈయన కట తేటగా ఫుల్లుగా తాగితే ఏం ఆరోగ్యం ఖరాబ్ కాదట, కానీ నాకట ఆరోగ్యం ఖరాబ్ అవుతుందట. అవునే బిడ్డ, వీళ్ళ కదా నాకు తెల్లెంటికలు వచ్చినాయా? నేనేమైనా ముసల్దాన్ని అయినా? నువ్వే ఆగి అమ్మ. అవురా, ఇలా మీ బొమ్మడి తెచ్చినట్టగా వచ్చిందా? ఏందంట మరి? రేపు బోనాల పండుగ చెప్పుదామని వచ్చిండు. మరి పోతున్నా మరి? ఎంత బతికెంత గారింటికి నేను వస్తానే. వాడున్నా ఎక్కడ సమానం. అదిరా బిడ్డ, నా కొడుకు అనిపించుకున్నారా? అదే మాట ప్రకారంగా ఉండాలి బిడ్డ. తాగురా బిడ్డ, ఇదా నీ అవ్వ పండగ పోదామని ప్లాన్ వేసుకుంటే ప్లాన్ అంతా పాడు చేసేటట్టున్నారు వీళ్ళు. అత్తమ్మ, అన్నం కూర అయ్యింది, తిందురర్రి. 8:30కే మారుతుందా బిడ్డ? తిందా మాగు. పిలుస్తుండే కదనే, నడు పోటు. వచ్చినావా? ఇలా మధ్యాహ్నం మీ తమ్ముడు వచ్చిందట, గుసగుస చెప్పిండట. మా అమ్మ ఆడ కూర్చుందట. ఏం గుసగుస చెప్పిండే? చెప్పే.
ఏడుస్తా అంటే చంపేస్తా ఏందే నీ జాకెట్ల పైసలు నేను ఇయ్యను. నేను ఇవ్వకపోతే మా అమ్మను అడుగుతావే. ఏయ్, నా పెళ్ళని అడిగింది అరే పైసలు జాకెట్లకు. అవును నాయనా. ఆ? ఆ. నా పైసలే కదా నేను అడిగింది, ఎందుకు అట్లా చేస్తున్నావు? నీ మీదకి ఎట్లా నోరు లేపిందో నా మీద కూడా పగటిలు అట్లే నోరు లేపిందిరా. నా గుండెలు కూలిపోయినాయిరా. కొడుక చెప్తున్న ఏడుపు వచ్చింది. అవునా అమ్మ, నేను దీని సంగతి చెప్తా. అవునే, మీ తమ్ముడు ఏం చెప్పిండో, ఏం గుసగుస చెప్పిండో ఇంకా చెప్పలేదంటే. ఏం చెప్పలేడు, మన అందరినీ పండగకి రమ్మన్నాడు. అందరినీ పండగకి రమ్మన్నాడు. నువ్వు పోతావా? మనం అందరం కలిసి పోదాం కదా. గతి లేనికి నేను వస్తా. మా ఇల్లు ఏంది, మా కథ ఏంది, మా రేంజ్ ఏంది, గాలికి నేను వస్తా. చెప్పవు? అట్లా అనకు కుమార్, మా తమ్ముడు ఇంటి దాకా వచ్చి చెప్పిపోయిండు అందరం కలిసి పోదాం కదా. నేను పోకపోతే ఆడ పండగ మంచి జరగదు. నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గాలికి మేమే వస్తాం, మేము రాను, నువ్వు పోదు. మేము రాను, పోతావా? పోతా. నేను రాదు, నువ్వు పోతావా? పోతా. పోదావా? పోను 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 పోను. అది నడు, పోనా ఇంట్లోకి పో, అన్నం పెట్టుకో. ఓ పిల్ల, ఇంకెంతసేపు కూర్చుండి ముగ్గేస్తావు? ఇంత పెద్ద ముగ్గేసినదినే, నువ్వేమో మంచిగా తప్పించుకొని బోనం వండుతున్నావు. ఏంది, నేను తప్పించుకున్నానా? మంచిగానే ఉన్నావు. నేను కష్టపడి పొయ్యంటి పెట్టి బోనం వండుతుంటే నేను తప్పించుకున్నా అంటున్నావా? అయితే నువ్వే వండుతుదా మరి. నాకు వండరాదానే కదా నువ్వు అట్లా అంటున్నావు. చాలు కానీ జల్ది కానీ, ఇంట్లో మస్తు పని ఉంది. సరే తీ. లేదే, మట్టికి పోయినా. ఏ అంటవేనే, కనబడతలేవా కుండలు? గట్ల కాదే పెద్దమ్మ, నేను కూడా కుండలకే పోతున్నా, ఉన్నాయా లేవా అని అడిగిన. అయ్యో బిడ్డ, నువ్వు ఢిల్లీలో ఉడితివి, బొంబాయిలో పెరుగుతివి, నువ్వేమన్నా ఈ ఊరు దానివా? నీ కుండలు ఉన్నాయో లేవో తెలవడానికి. నేనేమన్నా ఇదేం చెప్తాను. ఇంకా ముగ్గులు దిద్దుకుంటా బోనం వండుకుంటూనే ఉన్నారానే? ఇంకా పని ఒడవలేదా? ఆడ ఊరంతా బోనాలు దిద్దుతాన్లు, మరి ఇంకేడు పని అన్నే ఉన్నదా? అగో మమ్మల్ని అంటే ఏందత్తమ్మా, ఆమె ముగ్గేసుడు అయింది, నేను బోనం వండుడు అయింది, నువ్వే కుండల గంట సేపు పోయి మమ్మల్ని అంటవేంది? కానీ జల్ది. ఓ పోరి, మీ అన్నేడే లేచిన కాంచి కనబడతలేడు? ఏమో, పొద్దున్నే ఆటలు కోసిరు కదా, కుప్పలేస్తురని పోతాను వేయిండు. బుజ్జి మంచిగా ఉన్నావారా? అక్క బాగున్నావా? మంచిగా ఉన్నావే. ఇప్పుడే వస్తుర్రా? ఓ పోరి, మీ వాళ్ళు వచ్చిర్రు, బయటికి రా. అగా అమ్మ వచ్చిరాయే. నాయన వచ్చినావా? ఏంది అమ్మ గింతసేప రానికి? ఎప్పుడో రమ్మన్నా మిమ్మల్ని. అవును గాని మీరిద్దరే వచ్చిర్రేంది?
నాయనమ్మేది చెల్లేది తమ్ముడేడి అందరు ఏడు వస్తాడురా, తమ్ముడు బాయికానే ఉండే, చెల్లి ఇంటికానే ఉండే, నాయనమ్మ శాత కాకుండానే ఉండే. అప్పటి వరకు అందరు పోకపోదురా? నువ్వైతే కావాలని చేస్తావు నాయన. సరేతి నడువురు ఇంట్లోకైతే. అవునే పోరి, అక్కేమన్నా ఫోన్ చేసిందా అని వెళ్ళినా అని? ఏమో అమ్మా, నాకైతే ఏలే. అన్న గిట్లా చేసింది కావచ్చు. మరి ఇంతవరకు రాకపోయే, వస్తో రాదో? ఓ నరేషా, ఓ పిల్లగా, చెప్పే చిన్నవా. మా అనిల్ గాడికి ఇట్లా కనబడ్డాడా అటు? పొద్దుగల అయితే ఆటలు వచ్చి ఇక్కడ కనిపించింది, మళ్ళీ కనిపించలేదు మరి. అయ్యో, గట్టేటన్నా కనబడితే జల్ది రమ్మని చెప్పు బిడ్డ. ఇంకా ఇంటికాడ ఏడు పని ఆన్నే ఉన్నది. సరే చెప్తా గానీ ఇంకా పెద్ద చిల్లకి ఇట్లా రాలేదాయే? ఏడొచ్చింది బిడ్డ, ఇంకా రాలేదు. దాని గురించే చూస్తా ఉన్నాం. వస్తుండొచ్చి తీయే, రాకపోతే ఏడిపోతుంది. సరే సరే, వాడికి ఇట్లా కనబడితే జల్ది రమ్మని చెప్పు బిడ్డ. సరే సరే చెప్తే తీయే. అత్తమ్మ, కుండలుగా కూడా అయిపోయిందా? తిన్నా గాని బోనం పూదియాలి. ఇంకా అక్క రావద్దాయే? అది వచ్చినాక అన్ని వేద్దాం తీ. అగో, ఇంకెప్పుడు వస్తుంది అత్తమ్మ? టైం కానే పట్టే. ఇంకా అర్ధగంట సేపు అయితే బోనాలు కూడా పోతాయి. దేవుని కాడ పెట్టొస్తారు. ఎక్కడి పండుగ అక్కడ అయిపోతుంది. ఏయ్ ఏందే, ఎప్పుడు బోనాల పండుగ అయినా నా పెద్ద బిడ్డ రావాల్సిందే, బోనం తీయాల్సిందే. అది వచ్చేదాకా ఆగుదాం. చిన్నప్పటి నుంచి అదే ఎత్తుదా, అది లేకపోతే ఎట్లనే? వాళ్ళు పంపిస్తారు, నేను చూస్తిగా. అది వచ్చినట్టే బోనం చేసినట్టే. అమ్మ, అక్క వచ్చిందే. అబ్బా, బిడ్డ వచ్చినవాయే. నా బిడ్డ వచ్చింది. అక్క బాగున్నావాయే? బాగున్నా చెల్లె, నువ్వు బాగున్నావా? బాగున్నక్క. ఇప్పుడు బిడ్డ చూడు. బిడ్డ వచ్చిన వారా, వస్తావో రావు అని మస్తు బాధపడ్డా. నేనెందుకు రానమ్మా, మన ఇంటికి నేను రానా? హరిత, మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నాక్క. నువ్వు మంచిగా ఉన్నావా? రారా, గాన నిల్చున్నావేంది? లోపలికి రా. పో బిడ్డ పో. ఓ పోరి, అక్క వచ్చింది కదిగా, బోనం తయారు అయిపోరి. అందరూ బోనం తయారు చేసిరు కావచ్చు. పో. పోయమ్మా, ఆయన లోపలికి రమ్మని. అత్తమ్మ, మంచిగా ఉన్నారా? ఎప్పుడొచ్చిర్రు? మంచిగున్నా బిడ్డ. నువ్వు మంచిగున్నావా? మామ, మంచిగా ఉన్నావా? బాగున్నా బిడ్డ. మీ వాళ్ళంతా మంచిగున్నారా? అంతా మంచిదే మామ, అందరు బాగున్నారు. మరి ఇంకా రాలేదేమరా? వస్తారు వస్తారు మామ. ఏమైందయ్యా, ఈ బండి మీద నిలబడ్డావు? రావా ఇంట్లోకు? దా ఇంట్లోకు రా. వస్తున్నా. కాదయ్యా, ఇద్దరే వచ్చిర్రు. మీ అమ్మను మీ నాయన రమ్మన్నా కదా. వస్తుంది వాళ్ళకి ఇట్లా. సరే కానీ బొమ్మరిదేడి లేడు, బయటికి అయ్యిండు, వస్తాడు. బాబాయ్, బాగున్నా బిడ్డ. బాగున్నావా నువ్వు? బాగున్నానే. మీరు కూసో. ఇంతమందిగా వచ్చిన. అర్థమైనోడా, కట్టకాలు వేసుకొని అన్న ఇంటికానే అన్నావు కదా. అది ఎంతమంది తిని ఎంతమంది తాగిరో ఏమో. నడువు. వస్తున్నావుగా, నేనేం చేస్తా? వస్తున్నావుగా పనాడు. మన ఇంటికి వచ్చి లప్ప తింటారు. గిరబిరి నడుపురి, తొవ్వ సాగనియరు. బోనాలు వేసిన ఏ కాలం అవుతుందో ఏమో. నడుపురి. వస్తున్నా. అన్నీ ఉన్నాయమ్మా. ఆగో, దీపాల నూనె లేనట్టుంది కదా. ఓ పోరి,
దీపాల నూనె పట్టుకురా ఇంట్లోన్నది. అయ్యో వదినే దగ్గర జరుగు గట్ల దూరం కూర్చున్నా. అయ్యో దగ్గరనే ఉన్నగారా. కానీ కానే బిడ్డ తోటల బోనాలు లేచినట్టున్నాయి సప్పుడైతాంది. కాని దబ్బున గాని ఈ కుండలు తీసుకో బోనం పూది జల్ది గాని బిడ్డ జల్ది గాని. ఎప్పుడు వచ్చినావు? మీరు ఇంకా బోనం చేయలేదా? ఊరంతా బోనాలు చేసుకొని మొత్తం దప్పులతో ఎగురుకుంటా పోతుర్రు. ఇంకా పూజ చుక్కాన్ని ఎవరు మామ ఎప్పుడు వచ్చినావే? నమస్తే. నమస్తే 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 బాగా ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చినా. ఓమ్మా పాటు ఇక పాటు. అత్త మీరు రాలేదా? వస్తా అని చెప్పారు కదా నాతోటి. కూసే మామ కూసో. కానీరి కానీరి కానీరి. అక్క బాగున్నావా? ఆ తమ్మి మంచిగా ఉన్నారా? కానీ 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 బోనం కానీ ఇగో చేస్తున్నావు. బిడ్డ గా ఒత్తులు అందుకో. అన్నీ అయిపోయినాయిగా, దీపాలు వెలిగిద్దాం. సరే అమ్మా. ఇగో బిడ్డ ఇది నువ్వెత్తుకో. వస్తాయి అది నువ్వెత్తుకో. అవి సప్పుడైతే అది నడురిగా పోదాం. హరిత ఏందక్క? రారా బోనం ఎత్తుకుందో. నేను ఎత్తుకున్నాడు ఏందక్క? నువ్వుగా ఎత్తుకునేది. అవునుగా బిడ్డ, ప్రతిసారి నువ్వేగా ఎత్తుకునేది. ఏంది అట్లా చూస్తున్నావు? నాకు పెళ్ళయి ఒకళ్ళింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా పెద్దరికం పెద్దతనం అంతా ఆడనే. ఇడేం నడవదు. నీకు పెళ్ళయి నువ్వు ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టినవో అప్పటి నుంచి ఈ ఇల్లు నీదే, ఇంటి పెద్దరికం అంతా నీదే. ఏంది బిడ్డ గట్లంటున్నావు? ఒక ఆడపిల్లకు వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఇయ్యాల్సిన విలువ మర్యాద ఇయ్యకపోతే అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసమ్మా. ఏడవకి బోనం ఎత్తుకో, ఏడవకులే. ఏ హరిత ఎత్తుకో ఎత్తుకో. ఇంటి కోడలు వెతుకో. పెద్ద బోర నువ్వు ఎత్తుకో. చెల్లెద్దా నువ్వు ఎత్తుకో అక్క. నువ్వు ఎత్తుకోయే.
యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ అల్లుడు మామా పండుగ మాత్రం సూపర్. మళ్ళీ ఎట్లుంది అల్లు దావతు అలా ఏకదమ్ సూపర్ పో. మళ్ళీ అట్లుంటది అల్లు అంటే ఇప్పవయ్యా నీకే తెచ్చింది మంది గురించా మామా? ఆ పెద్దది నీకే బావా, తీసుకో మామా. ఇక ఆ పెద్ద సీజన్ అందరు మీరు పోసుకోండి.
హరిత ఆ చికెన్ ఏదో తీసుకురా, అయిందా లేదా కూర? ఇక మటన్ అంటే బోలకే అవుతుంది కానీ చికెన్ తీసుకురా. ఏమై బొమ్మరిది మా తమ్మిని అడుగుసిన పెట్టుకున్నాం. బాబా అంతా అయితేనే ఉంటది. ఏదో జాగ్రత్తగా కూర్చుండే, మాకు మీ లెక్క బంగారం లేదుగా. పోయి రాత్రి అడితే బిడ్డ చూసినావా మీ బామ్మాడి ఎంత మంది తీసుకొచ్చినా తెలుసా? నీకు నచ్చిన మంది తీసుకొచ్చిండు. పోస్తా ఫస్ట్ మనకి. మరి మా బొమ్మరిది అంటే ఏందనుకున్నావు? మరి చూడు పోస్తారు ఆగు డాడీ. తమ్మి నీకెంత పోయాలి చెప్పు? పెగ్గి ఎంత వస్తావు అంత అన్న అదే అంటున్నా. తీసుకో బాబు. మలేసా తమ్మి పట్టు తీసుకో. నా అల్లుడు చూడు ఎట్లా చేసిన దావత్ సూపర్ చేస్తాడు, ఏం తక్కువ లేదన్న. నీళ్ళు వేసుకో, నీళ్ళు వేసుకో. పోస్తున్నా బిడ్డ. అయితే ఎంతసేపు నువ్వు రాగోయి ఫస్ట్. బాబా నువ్వు అయితే అటు పెట్టు తింటురా. ఇగో ఓ పని చేయండి, మీరు తినుర్రి. సరే సరే మామా. పండగకి వచ్చినందుకు అందరికి థ్యాంక్స్ మామా. నాయనా తీసుకోండి. అన్న పెద్దోడా పెద్దోడా. అరే ఓ అనిల్గా మా అమ్మకు కోటరు ఇవ్వనరా మా చెల్లెను, అదే మీ భార్యను. అరే ఇస్తా తీరా ఆగు, ఎందుకు ఆమెతున్నావు? అందరికి ఇస్తాడు తీ. మనం తానికి వచ్చినాం బిడ్డ. చెప్పాలి కానీ ఇజ్జత్ దియక ఇలా ముందట ఆగురా కొడుక. జరసేపు ఆగు తీసి పెడతారు. పెద్ద పెద్ద తాగు డాడీ. నువ్వు తాగు ఫస్ట్. నేను తాగుతున్నా. బావా ఇది మన పండుగనే, నువ్వు అడగలా? మాకు తెలియదా? అమ్మకి చెప్పినా అత్తమ్మకు కోటరి అని, ఎప్పుడో చేయొచ్చు. తాగు. బావనైతే మరీ చెప్తాం. పోరి అక్కకు ముక్కలు అయిపోయి వేసుకురా పో. 5 కిలోల మటన్ తెచ్చినాం పెద్దమ్మ, అంతా మనకే. చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకురా. తమ్మి డబ్బున కానీ మీరు కూడా తిందురు కానీ. ఓ పోడా డబ్బున గాని